ఈరోజు కుకట్పల్లిలో ఉన్న పాప వినాశనం టెంపుల్కి వచ్చాము. మనం ఇది హైదరాబాద్లో ఉన్న కుకట్పల్లి విలేజ్, ఓల్డ్ కుకట్పల్లి విలేజ్లో ఉంది ఈ టెంపుల్. మనం ఈ పాప వినాశనం టెంపుల్లో చాలా పురాతనమైనది. కానీ అందరికీ చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఒక 500-600 సంవత్సరాల నాటి కింద అంటున్నారు. కానీ ఇక్కడున్న స్థానికులు మాత్రం ఇంకా చాలా పురాతనమైనటువంటి ఇది ఒక ఈ కుకట్పల్లి విలేజ్లో అంటే ముసాపేట్ ఎండింగ్లో వస్తుంది, కుకట్పల్లికి మొదట వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఇంత పురాతనమైన శివాలయాన్ని మనం చూద్దాము రండి. అసలు ఇది ఇంతకుముందు ఈ టెంపుల్ని వచ్చేసి పాప గుడి అని అనేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు చిన్న రూపంలో ఉంటే అందరూ ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులంతా ఇది పాప గుడి అని అనేవాళ్ళు. కానీ కొంతమంది దుండగులు ఆ అమ్మవారిని తీసి ఇక్కడున్న కోనేరులో వేసేసి, కోనేరు కూడా ఉండేది, కోనేరులో వేసేసి ఇక్కడున్న హనుమాన్ని కూడా తీసుకెళ్ళి కోనేరులో వేసి గుట్ట నిధుల కోసం ఈ గుడిని మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న సమీప గ్రామంలో ఉన్న మూసాపేటలో వెంకటాచలపతి అనే ఒక వ్యక్తి, మూసాపేట వాస్తవ్యులు, ఆయన ఇక్కడికి వచ్చి ఈ గుడి మొత్తంగా అమ్మవారి విషయాన్ని తెలుసుకొని ఇక్కడున్న కోనేరులో నుండి తీసి అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అలాగే ప్రతిష్టాపనతో పాటు ఇక్కడ అమ్మవారితో పాటు అయ్యవారు కూడా ఉండాలి అనేసి మళ్ళీ నూతనంగా శివయ్యను కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. కానీ అందరికీ మాత్రం తెలిసినది ఏంటంటే ఈ శివాలయము పాపనాశి అనేది అందరికీ తెలుసు. అసలు నిజానికి చెప్తే గనక పాప గుడి అనేవాళ్ళట. కాబట్టి ఈ గుడికి అలాగే పాప గుడి అనే పేరు. కాబట్టి ఇప్పుడిప్పుడుగా అందరూ పాపనాశి అని అంటున్నారు. కాబట్టి ఆ శివయ్యను ఆ అమ్మవారిని దర్శించుకుందాము రండి. ఇప్పుడు మనం పాపనాశి దగ్గర ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించడానికి వెళ్దాము రండి. చాలా పురాతనమైనటువంటి స్తంభాలు, చాలా చరిత్ర గల మహిమాన్వితమైన మన శివయ్యను దర్శించుకుందాం రండి. ఈరోజు మనం పాప వినాశనం గుడికని వచ్చాం లోపలికి. ఇక్కడే స్వామివారు పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ శివయ్యని. ముఖ్యంగా ఈ గుడి ఉందే పాప గుడి అని అనేవాళ్ళు అని చెప్పాం కదా. పాప గుడి అంటే అమ్మవారిని తీసుకెళ్ళి కోనేరులో దుండగులు ధ్వంసం చేశారు. కాబట్టి అప్పుడు అందరూ ఈ గ్రామస్తులందరూ ఆలోచించి కోనేరులో నుంచి అమ్మని తీసిన తర్వాత అమ్మతో పాటు మన శివయ్య కూడా ఉండాలనేసి ఈ శివయ్యని ఇక్కడ మళ్ళీ పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ గుడికి సంబంధించి వెంకటాచల అయ్యగారు అనేసి ఇక్కడే దగ్గరలో ఉన్నటువంటి మూసాపేట వాస్తవ్యులు, ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ ఈ గుడి పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది. పైగా ఇంత వైభవంగా ఈ గుడి మళ్ళీ ప్రాముఖ్యత పొందడానికి కారణం ఆ గుడికి సంబంధించినటువంటి వెంకటాచలం పంతులు గారే ముఖ్య కారణం. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలే ఈ గుడిని కూడా సంరక్షణలో ఉంది అని చెప్తున్నారు. పైగా ఈ శివయ్యతో పాటు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చుట్టుపక్కల అంతా అడవిలాగా ఉండేది, పాములు అన్ని తిరిగేవట. ఇక్కడ అన్ని గోదలు,
ఆవులు అన్ని తిరిగేవని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. కానీ అలాంటి టైంలో మూసాపేట వాస్తవ్యులు గనక వెంకటాచలం పంతులు గారు వచ్చేసి ఈ గుడికి ఆలోచించి ఇక్కడ అమ్మ లేదు, అయ్యలేదు, ఎలాగైనా స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపన చేయాలని చెప్పేసి ఈ శివయ్యను ప్రతిష్టాపన చేయడం జరిగింది. అలాగే స్వామివారితో పాటు అమ్మవారి కూడా పక్కనే ఉంది, చూద్దాం. పైగా మనము కార్తీక మాసంలో గనక ఇంత పెద్ద శివయ్యని మనం దర్శించుకోవడం, పైగా ఈ కుకట్పల్లిలో ఓల్డ్ టెంపుల్, ఇంత పాత ఓల్డ్ టెంపుల్ అంటే ఇంకా దానికి చరిత్ర ఉంది అని చెప్తున్నారు. మనకు తెలిసినంత వరకు గనక ఈ గుడిని అయితే పాప వినాశనం అని అంటారు. కార్తీక మాసం రోజు గనక స్వామివారికి నెల మొత్తంలో అభిషేకాలు, అర్చనలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వామివారు ఉత్సవమూర్తులు ఉన్నారు. స్వామివారికి కళ్యాణం కానీ చేసినా, ఇక్కడ ఏమన్నా అర్చనలు అభిషేకాలు చేసినా కూడా ఈ ఉత్సవమూర్తులకే చేస్తారు శివయ్యకి. అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ పాప వినాశనము అంటే కారణం పాప గుడి అని అన్నారు. ఆమెనే ఈ పురాతనమైనటువంటి అమ్మ, ఈమెనే పాప అనేసి అనేవాళ్ళట. అలాగే ఈ అమ్మ వల్లే ఈ గుడికి పాప గుడి అని వచ్చింది. రాను రాను ప్రాచుర్యంలోకి పాప వినాశనం గుడి అని కూడా అంటున్నారు. ఇక్కడ శివాలయంతో పాటు అమ్మవారు కూడా ఉన్నారు. ఆ అమ్మవారు కూడా ఇంతకుముందు ఇక్కడ ఈ శివాలయంలో లేకపోయేది. పునఃప్రతిష్టాపన జరిగిన తర్వాత శివయ్యతో పాటు అమ్మవారిని కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. వచ్చిన భక్తులకి కొంగు బంగారమై అమ్మవారు తన ఆశీర్వాదాలతో మన కోరికలన్నీ తీర్చి మన ఇలవేల్పు పార్వతీదేవి. ప్రతి శివాలయంలో కూడా ధ్వజస్తంభమే ఇంపార్టెంట్. ఎందుకంటే కనుక కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా కార్తీక దీపాలు వెలిగించడానికి శివాలయంకి తప్పకుండా వస్తుంటారు. అలాగే కార్తీక మాసంలో ఆ పైన ఉన్నటువంటి ఆకాశ దీపంని పెడతారు ధ్వజస్తంభం పైన. అది చూస్తే మనకి కోటి జన్మల పుణ్యం అని అంటారు. కాబట్టి ధ్వజస్తంభం పైన ఉన్న ఆ దీపాన్ని ఖచ్చితంగా కార్తీక దీపోత్సవం అప్పుడు ఖచ్చితంగా అందులో దీపాన్ని పెట్టి మన పైన ఉన్నటువంటి గజస్తంభానికి పైన తీసుకెళ్ళి పెడతారు. దాన్ని చూడడానికి చాలా వేలల్లో వస్తుంటారు జనాలు. మనం కార్తీక మాస మొత్తము నెల రోజులు చేసినంత పుణ్యము కార్తీక దీపము ధ్వజస్తంభం పైన ఉన్నటువంటి దీపానికి ముఖ్యమతని మన తెలుగు వాళ్ళ నమ్మకము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి శివాలయానికి వెళ్ళినా కార్తీక మాసంలో ఖచ్చితంగా ధ్వజస్తంభం పైన ఉన్నటువంటి ఆ దీపాన్ని చూడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ఈ హనుమాన్ టెంపుల్నే అప్పుడు దుండగులు తీసుకెళ్ళి కోనేరులో వేసేశారు. మళ్ళీ కోనేరులో నుంచి పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ హనుమంతుడిని. ఇది కూడా చాలా పురాతనమైనటువంటి హనుమాన్ టెంపుల్ అండి. ఇక్కడ
మంచిగా వచ్చిందా? ఈరోజు మనం ఈ కుకట్పల్లిలో ఉన్న పాత పురాతనమైనటువంటి శివాలయాన్ని దర్శించుకున్నాం కదా. కాబట్టి మీ పిల్లలందరికీ సెలవులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలను తీసుకొని ఈ పురాతనమైనటువంటి శివాలయాన్ని దర్శించుకుంటారని, మన యొక్క పురాతనమైన గుళ్ళని మన పిల్లల వరకు మీరు చేరవేస్తారని మనసారా కోరుకుంటూ, మన హిందూ ధర్మాన్ని కాపాడాలని, మన హిందువుల యొక్క గుడులందరికీ మన పిల్లల వరకు చేరవేయాలని మా రేణు హిందూ ధర్మం కోరుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గుడికి దర్శించుకోవాలని, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేస్తారని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.